సుజాత ముందుగా ఆర్కే న్యూస్ ప్రేక్షకులకు క్రిస్మస్ మరియు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి ఆలయాలకు బారులు తీరిన భక్తులు. క్రిస్టియన్ సోదరులకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. విద్యార్థులు ఇష్టపడి చదువుతూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వైష్ణవ ఆలయాలన్నీ తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉత్తర ద్వారం నుంచి వచ్చి భక్తులు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుందని నమో వెంకటేశాయ. ఈరోజు మనకు అత్యంత పరమ పవిత్రమైనటువంటి రోజు. ఎందుకంటే ఈరోజు ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని చెప్తారు. భగవంతుడు ఉత్తరం వైపుగా మేల్కొనేటువంటి యోగ నిద్రలోంచి మేల్కొనేటువంటి సుదినం ఈరోజు. అలాంటి సుదినం రోజు భగవంతుని యొక్క దర్శనం చేసుకున్నట్లయితే, భగవంతుడి యొక్క కృప మనమే పడ్డట్టయితే తప్పకుండా మన జన్మ ధరిస్తుంది అని చెప్పేసి అంటారు. ఆ విధంగా వైష్ణవాలయాల్లో విశేషంగా భక్తులు విష్ణుమూర్తి దర్శనాని కోసం అని చెప్పేసి పోటెత్తుతూ ఉంటారు. అలాగే మన పాలమూరు పట్టణంలో కంచి కామకోటి పీఠం పాలమూరు శాఖ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని సుమారుగా పరమాచార్య స్వామి వారి అనుగ్రహం ద్వారా ఇక్కడ దేవాలయం నిర్మించడం జరిగింది. సుమారుగా మనకు ఈ దేవాలయంలో విశేషంగా ఉత్తర ద్వారము ఉండడం వల్ల భక్తులు చాలా సంవత్సరాల నుండి కూడా విశేషంగా ఉత్తరం ద్వారం దర్శనం చేసుకొని భక్తితో స్వామివారిని కీర్తిస్తూ స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ గోవిందనామాలతో స్తోత్రం చేసుకుంటూ స్వామివారిని దర్శనం చేసుకొని తరిస్తూ ఉంటారు. ఆ విధంగా ఈరోజు కూడా మన దేవాలయానికి భక్తులందరూ కూడా వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని భక్తులు విశేషంగా విచ్చేశారు. భగవంతుడు వారికి ఇతోధికంగా జ్ఞానభక్తి వైరాగ్యాలు కలిగని చెప్పేసి ప్రార్థిస్తున్నాను.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవ దేవాలయాలలో భక్తులు కిటకిటలాడుతున్నారు. ఈ నేపథ్యంలో జడ్చర్ల పట్టణంలో ఉన్న ఆలయాలకు భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ హిందువుల పండుగలలో వైకుంఠ పదంతో 2 పండుగలు ఉన్నాయని, ఒకటి వైకుంఠ చతుర్దశి, 2 వైకుంఠ ఏకాదశి అయితే ఈ 2 పర్వాలు ఆంధ్ర ప్రాంతంలో వేరువేరు పేర్లతో పిలుస్తారన్నారు. వైకుంఠ ఏకాదశిని ఎక్కువగా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. కాల పరిగణనంలో తెలుగు వారిది చంద్రమానం. వైకుంఠ ఏకాదశి పౌరమాన ప్రకారం జరిపే పండుగ. ఎడంగా ఉండండి, కొంచెం దూరంగా ఉండి పాటించండి. దైవాన్ని దర్శనం చేసుకోండి, గుడికి వెళ్ళండి. స్వామికి మైక్ ఇస్తే ఈ రోజు ఇష్టం గురించి రెండు ముక్కలు చెప్పేసి నేను వీడియో తీసుకుంటాను. నేను వీడియో తీసుకున్నాను. ఇంకో స్వామి ఒక నిమిషం నేను వీడియో తీసుకొని వస్తాను. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో అయ్యప్ప కొండపై వెలిసిన శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మహాపడి పూజ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి మహాపడి పూజ సందర్భంగా అయ్యప్ప స్వాములు రక్తదానం చేయడం చాలా సంతోషకరమన్నారు. ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో భక్తులు రక్తదానం చేయడం వల్ల చాలా మంది ప్రాణాలు కాపాడొచ్చన్నారు. స్వామి గారు ఇక్కడ ఏ అయ్యప్పలు కూడా ఎక్కడ కూడా యావత్ భారతదేశంలో ఇవ్వలే, కానీ మహబూబ్నగర్ అయ్యప్ప సేవా సమాజంలో ఇచ్చడం జరిగింది. తద్వారా ఈ యొక్క ఒక బ్యాండ్ సార్ దేనికి జరిగితే అందరూ వస్తారు మంచిగా. ఏదైతే ఉందో నిత్యము దివ్యదీపంగా మనం చేసుకుంటున్నాము. దీనికి అందరికీ
మహబూబ్నగర్ యొక్క ప్రజలు, భక్తులు, మంత్రులు, ఉన్న నాయకులందరూ, కలెక్టర్లు అందరూ సాయం చేస్తున్నారు. ఇటువంటి దాన్ని నేను వారిని ఇక్కడ అన్యదా భావించకుండా నేను అడిగేదంటే, కలెక్టర్ గారు మేము మీ దగ్గరికి వస్తాము, మాకు తోచిన విధంగా దీని డెవలప్మెంట్ కొరకు మీరు సాయం చేయాలని చెప్పి కోరుతూ మా గుడి తరఫున మీకు స్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని చర్చిల్లో క్రిస్మస్ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎంబీసీ చర్చిలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రిస్టియన్ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. నన్ను మమ్మల్ని అందరినీ కూడా నశించిపోయినటువంటి లోకానికి రక్షించడం మాత్రమే కాకుండా పరిచర్య చేయడానికి తండ్రి ఈ లోకానికి మీరు వచ్చినందుకు మీకు ఎంతగానో కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఈ యొక్క శ్రేష్టమైనటువంటి వాక్యము మీరు ఆశ్రయమైనటువంటి డాక్టర్ థామస్ ప్రసాద్ గారి చేత మీరు మాతో పాటు వచ్చిన్నారు. దీనిని మనం చూపించడానికి లోకంలోకి వచ్చినారు. వీళ్ళకు సువార్తను ప్రకటించడానికి, నలిగినటువంటి వారికి విడుదలను ప్రకటించి ఇటువంటి పరిచర్యని లోకంలో కొనసాగించడానికి మీ కృపను అనుగ్రహించమని నీ వాక్యాన్ని పంచుకుని మీ రాష్ట్రాన్ని దీవించి మేము ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమానికి అన్ని మరి యొక్క ఆరాధన ఎంతో చక్కగా నడిపిస్తున్నటువంటి మా పురాణ పట్టణాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నటువంటి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారిని బట్టి మీకు ఎంతగానో ఉన్నాను. వారిని అలెన్ సాల్మన్ ఎక్కడ దయచేసి టెంట్ కింద వస్తే వారి కోసం స్పెషల్ ప్రేయర్ చేస్తాను. షారోన్ రిషి గారు అలెన్ సాల్మన్ మీ మహిమార్థమై అలెన్ సాల్మన్ దంపతులు అద్దరు చేయవలసిన జ్ఞాపన చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. కొట్టుకుంటూ దూత పాట పాడుడే రక్షకు స్తుతించుడే ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేమునందుకెల్లాను సౌఖ్య సంభ్రమునందున మృగు పాట చాటుడి దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి. ప్రతి ఒక్కరు కూడా పేరు పైన వీడియోగ్రాఫర్ స్వచ్ఛ పక్కన అన్నారా పేరు పైన అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తాం. గత నెల రోజులుగా మహబూబ్నగర్ పట్టణంలో, తెలంగాణ ప్రాంతంలో, దేశవ్యాప్తంగా కూడా, ప్రపంచవ్యాప్తంగా కూడా క్రైస్తవ సోదరులందరూ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటూ మంచిని ప్రబోధిస్తూ ప్రేమకు, సేవకు, ఆప్యాయతకు మారుపోయినటువంటి క్రైస్తవ సోదరులు శాంతిని ప్రబోధిస్తూ అనేక మంచి ప్రవచనాలు బోధిస్తూ గత నెల రోజులుగా అనేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం. మరి మహబూబ్నగర్ పట్టణంలో కూడా దాదాపు 3 ప్రోగ్రామ్స్ ఇక్కడ నేను స్వయంగా పాల్గొనడం, మీతో పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. క్రైస్తవ సోదరులందరూ కూడా ఒక బోధకులుగా, టీచర్గాను, డాక్టర్లుగాను, నర్సులుగాను, ఆర్ఫన్స్ స్కూల్స్, ఆర్ఫన్స్ హాస్టల్స్ మెయింటైన్ చేయడంలో మరి అందరికన్నా మరి ముందంజలో ఉంటూ ఒక మంచి సందేశాన్ని ఇస్తూ శాంతి మార్గంలో పయనించాలని పని, హింసా మార్గంలో ఎవరు కూడా వెళ్ళొద్దని, ఈర్ష్య దేశాలు మనిషికి ఉండదు, మనిషి ఉంటే ప్రతి వ్యక్తి కూడా
10 మందికి సహాయపడాలని చేస్తే సహాయం చేయాలి, లేకపోతే సహాయం చేసే వ్యక్తికి అండగా కావాలని మరి అనేక సందర్భాల్లో బోధించడం మరి ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత సంవత్సరం వచ్చినప్పుడు కల్వరి పైన ఒక హాల్ కావాలని చెప్పని పెద్దలు కోరడం జరిగింది. మరి మననే కంప్లీట్ చేసుకొని మరి ఆ రోజు మనం అందాగా చేసుకోవడం జరిగింది. క్రైస్తవ భవనాన్ని కూడా దాదాపు ₹1,00,00,000 భూమి ₹1,00,00,000 నిధులు కూడా ఇచ్చి మననే కూడా ప్రారంభించుకోవడం జరిగింది. మరి అనేక విషయాల్లో మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ మీరు చేసే మంచి పనులకు ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారం 100% ఉండాలని మా ప్రభుత్వం నుంచి కూడా మా ముఖ్యమంత్రి గారు సర్వమతాలకు వినయంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా స్వేచ్ఛగా బతికేటట్లు, స్వేచ్ఛగా ఉండేటట్లు అందరికీ కూడా గౌరవం ఇస్తూ మరి అనేక సందర్భాల్లో మీకు కూడా అన్నింటిలో పాల్గొనడం అనేది చూస్తా ఉన్నాం. మరి ఈ మంచి దినం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో అయ్యప్ప కొండపై వెలిసిన శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మహాపడి పూజ సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలోని రామ్ మందిర్ చౌరస్తా నుండి స్వామివారి పల్లకి సేవ ఆభరణాల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన ఊరేగింపులో భక్తులు తమ పాటలతో అందరినీ ఆకట్టుకున్నారు. అయ్యప్ప కొద్దిగా ఎంట్రీకుండా అయ్యప్ప నువ్వు అయ్యప్ప కొద్దిగా ఎంట్రీకుండా అయ్యప్ప కొంచెం ఇంటికి జరగాలి. నాగర్ కర్నూలు జిల్లా బస్టాండ్ ఎదురుగా ఎస్సీ కాంప్లెక్స్ లో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆన్లైన్ పద్ధతి ద్వారా మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ ఇన్ఛార్జ్ దిలీప్ చారి, అన్ని గ్రామాల నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు కార్యక్రమం ఎన్ఎస్సీ జై జై మాతా
రైతులను ఉద్దేశించి ఈ కార్యక్రమం గురించి మన రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని మండలం కోరుతున్నాము. దాంతోపాటు हमें 21वीं सदी में भारत की इस कृषि को आधुनिक बनाना ही होगा और इसी का बीड़ा देश के करोड़ों किसानों ने भी उठाया है और सरकार भी उनके साथ कंधे से कंधा मिला करके आगे बढ़ने के लिए कृत संकल्प है। आज हर किसान को ये पता है कि उसकी उपज का सबसे अच्छा दाम कहां मिल सकता है। पहले क्या होता था कि अगर मंडी में बेहतर दाम नहीं मिलते थे या फिर उसकी उपज को दोयम दर्जे का बताकर खरीदने से इनकार कर दिया जाता था तो किसान मजबूरी में पौने पौने दामों पर अपनी उपज बेचने को मजबूर रहता था। इन कृषि सुधारों के जरिए हमने किसानों को बेहतर विकल्प दिए। इन कानूनों के बाद आप जहां चाहे जिसे चाहे अपनी उपज बेच सकते हैं। मेरे किसान भाइयों बहनों, मेरे इन शब्दों को आप ध्यान से सुनिए। मैं फिर से कह रहा हूं कि आप अपनी फसल को जहां चाहे నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలంలో మద్దిమడుగు దేవస్థానం మరియు ఉమామహేశ్వర దేవస్థానం వద్ద ఫారెస్ట్ టోల్ గేట్లను ఎత్తివేయాలని అమరాబాద్ మండల కేంద్రంలో మున్ననూరు టు మద్దిమడుగు రోడ్లపై ధర్నా నిర్వహించారు. ప్రజలు మద్దిమడుగు ఆంజనేయ స్వామి దర్శనం కోసం వెళ్తుంటే ఫారెస్ట్ అధికారులు టోల్ గేట్లను ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేయడం సరికాదని మండిపడ్డారు. అధికారులు ఫారెస్ట్ అధికారులు అక్రమంగా డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. కావున స్థానిక ఎమ్మెల్యే గారు కొవ్వల బాలరాజు గారు దీనిపైన స్పందించాలి. ఆ టోల్ గేట్లను వెత్తివేయాలి. మీరు స్పందించి ఈ యొక్క హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా హిందువులను కించపరచకుండా ఆ యొక్క టోల్ గేట్లను ఎత్తివేయాలని మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అమరాబాద్ పట్టణ మండల శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తూ హిందూ బంధువులందరూ కూడా 41 రోజు మాల వేసుకొని ఎంతో నిష్టగా ఉండి మద్దిమడుగు వెళ్తున్నటువంటి దారిలో ఫారెస్ట్ కు సంబంధించినటువంటి ఒక గేట్ ఏర్పాటు చేసి ఆ గేటుకు బైక్ కు 30 రూపాయలు, 3 వీలర్ కు 50 రూపాయలు, 4 వీలర్ కు 60 రూపాయలు, ప్రతి బస్సుకు 100 రూపాయలు చొప్పున అక్కడ అక్రమంగా ఫారెస్ట్ అధికారులు వసూలు చేస్తున్నటువంటి దుర్మార్గమైన కార్యక్రమాన్ని ఈ యొక్క ఫారెస్ట్ అధికారులు మన మద్దిమడుగు పుణ్యక్షేత్రం దగ్గర బీజం వేయడం జరిగింది. మనము ఎంతో కష్టపడి శ్రమించి కూలీనాలి చేసుకొని మన దేవుడు అని చెప్పి మనము మద్దిమడుగు వెళ్తే మొన్ననూరులో వచ్చి ఒక చెక్ పోస్ట్ ఆడ 50 రూపాయలు వసూలు చేస్తారు. మద్దిమడుగు దగ్గర 50 రూపాయలు, ఉమామహేశ్వరం పోతుంటే ఆడ కూడా 50 రూపాయలు. ఈ 50 రూపాయలు ఈడ వసూలు చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎండోమెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి అర్చనకు డబ్బులు ఇవ్వాలి. తర్వాత టెంకాయ కొడితే డబ్బులు ఇవ్వాలి, గుడి దగ్గర అభిషేకం చేస్తే డబ్బులు ఇవ్వాలి. మన దేవుని దగ్గరికి వెళ్తున్నటువంటి క్రమం. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల తిరుపతి ఆలయ ప్రధాన ఆగమ సలహాదారుడు శ్రీ శ్రీ సుందర వరదభట్టాచార్య సూచనల సలహాల మేరకు కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ కొడంగల్ శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి పేదల తిరుపతిగా పేరుగాంచిన ఈ ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. గీతా పారాయణం నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీనివాసాచారి ఆలయ అర్చకులు తెల్లవారుజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని భగవంతుని సేవలో తరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఇక్కడే రమ్మని వస్తుంది. ప్రాప్యన నివర్తంతే తద్ధామ పరమం మమ పురుషస్త పరపార్థ భూతాని ఏన సర్వమిదం తదం ఆవృత్తిం చైవ యోగినః. విద్యార్థులు చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి అన్నారు. శుక్రవారం ఏనుగొండలోని అనాథాశ్రమంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. విద్యార్థులకు మిఠాయిలు, పండ్లు, సబ్బులు, దుప్పట్లు ఉచితంగా పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన యోగా ప్రదర్శనను ఎస్పీ అభినందించారు. విద్యార్థులు ఇష్టపడి చదువుతూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. ఈ అవకాశం మాకు ఇచ్చినట్టు నేను అప్పుడప్పుడు రావాలి అని అనిపిస్తుంది, కానీ మా ఒక జాబ్ ప్రొఫైల్ వల్ల ఎక్కువ మేము రాలేకపోతాము. కానీ ఈరోజు రావడానికి నాకు అవకాశం దొరికింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరందరినీ ఒక ఎంతూసియాసం చూస్తే ఇంత చక్కగా యోగా చేస్తారని నేను అనుకోవట్లేదు. చిన్న చిన్న పిల్లలు ఒక స్ప్రింగ్ బాడీస్ లాగా ఉంటుంది. చాలా చక్కగా చేస్తున్నారు. యోగా ప్రొఫెషనల్స్ ఏ విధంగా చేస్తారో ఆ విధంగా మీరు చేస్తున్నారు. దానికి మళ్ళీ ఒక మ్యూజికల్ ఇస్తూ ఒక డ్యాన్స్ ఫార్మాట్లో కూడా మీరు చేస్తున్నారు. దట్ ఇస్ వెరీ వెరీ గుడ్. చాలా ఇట్స్ అ వెరీ టాలెంట్, ఇట్స్ అ వెరీ గిఫ్టెడ్ థింగ్ అనమాట. సో మనకు ఇటువంటి అవకాశాలు దొరికినప్పుడు, ఇప్పుడు మనకు పెద్దలు మాట్లాడినప్పుడు ఒక విషయం చెప్పారు, మనకి ఇక్కడ ఉండడానికి అవకాశం దొరికింది, చదువుకోవడానికి అవకాశం దొరికింది, రకరకాల విషయాలు నేర్చుకోవడానికి, కంప్యూటర్ నాలెడ్జ్ కానీ, కుట్టు మిషన్లు ఏ విధంగా నడిపించాలి, తర్వాత యోగా, ఇట్లా రకరకాల విషయాలు నేర్చుకోవడానికి మనకు అవకాశం దొరికినప్పుడు తప్పకుండా మనం అది సద్వినియోగం చేసుకోవాలి. జీవితంలో మనకు ఎప్పుడు కూడా నాకు ఈ సమయంలో ఈ అవకాశం రావాలి అని మనము ఎదురు చూడడానికి లేదు. ఎప్పుడు మనము ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటున్నామో ఆ సమయంలో దేవుడు మనకు అవకాశం ఇస్తారు. కాబట్టి ఏ సమయం అయినా కూడా మనము అవకాశాన్ని మనము స్వీకరించడానికి, అవకాశాన్ని మంచిగా వాడుకొని జీవితంలో ముందుకు వెళ్ళడానికి మనము ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ఈ ఒక్క విషయం మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా ఇక్కడ ఈరోజు ఇంట్లో ఒక మంచి వాతావరణంలో ఉండడానికి, పెరగడానికి మీకు అవకాశం వచ్చింది. మనమందరూ కూడా దేవుడికి ధన్యవాదాలు చెప్పాలి. ముఖ్యంగా రెడ్ క్రాస్ ఆర్గనైజేషన్కి, మీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వాలంటీర్స్, మేడం గారు, మిస్సెస్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి ఆలయాలకు బారులు తీరిన భక్తులు. క్రిస్టియన్ సోదరులకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. విద్యార్థులు ఇష్టపడి చదువుతూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.